శ్రియారెడ్డి ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఆల్ ఇండస్ట్రీ. సలార్ మూవీలో వరదరాజు సోదరిగా రాధారమ్మ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి గురించే ఇప్పుడు తెగ మాట్లాడుకుంటున్నారు అంతా. మూవీలో ఆమె యాక్టింగ్కు లుక్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సలార్ సినిమాను చూసిన వారంతా ఆమె యాక్టింగ్కు దాసోహమైపోయారు. అప్పట్లో విశాల్ మూవీ అయిన పొగరులో పవర్ఫుల్ లేడీ విలన్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. అప్పుడు కూడా ఆమె యాక్టింగ్ను చూసిన వాళ్ళు బాబోయ్ ఆమె నటించలేదు జీవించేసింది అని అన్నవారే అంతా. మళ్ళీ ఇప్పుడు సలార్లో అంతే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. మరీ ఇంతలా తన నటనతో ఆకట్టుకున్నప్పుడు ఆమె అసలు ఎవరు, అంతకుముందు ఏమైనా సినిమాల్లో నటించారా అనే సందేహాలు రావటం సహజం. ఈ డౌట్స్తోనే టాలీవుడ్ ఆడియన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. శ్రియారెడ్డి గురించి చెప్పాలంటే అటు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇటు సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. శ్రియారెడ్డి ఇండియన్ క్రికెటర్ కూతురు అని మీకు తెలుసా? ఓ స్టార్ హీరో వదిలి కూడా. మరి శ్రియారెడ్డి గురించి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 1978, 1981 మధ్య పలు అంతర్జాతీయ స్థాయిలో భారత టీంతో కలిసి మ్యాచ్లు ఆడిన భరత్ రెడ్డి కూతురే ఈ శ్రియారెడ్డి. ప్రస్తుతం భారత టీంలో టెస్ట్ క్రికెటర్గా రాణిస్తున్న దినేష్ కార్తిక్, లక్ష్మీపతి బాలాజీలకు భరత్ రెడ్డి శిక్షణ ఇచ్చారు. తెలుగు కుటుంబం అయిన వీరు చెన్నైలోనే సెటిల్ అయ్యారు. శ్రియారెడ్డి చదువుకుంటున్న సమయంలోని సదరన్ స్పైస్ మ్యూజిక్లో వీజేగా పనిచేస్తూ వచ్చారు. ఇక అక్కడే వీజేగా చేస్తున్న విక్రమ్ కృష్ణతో ఆమెకు స్నేహం మొదలైంది. ఈ విక్రమ్ కృష్ణ మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో విశాల్ అన్నయ్య. విశాల్ కంటే ముందు విక్రమ్ కృష్ణ హీరోగా ఆడియన్స్కి పరిచయం అయ్యారు. విశాల్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చిన విక్రమ్ కృష్ణ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కొన్నాళ్ల తర్వాత యాక్టింగ్ కెరీర్కి గుడ్ బై చెప్పేసి నిర్మాణ రంగంపై అడుగులు పెట్టారు. వీరిద్దరూ కెరీర్ స్టార్టింగ్లో సదరన్ స్పైస్ మ్యూజిక్లో వీజేగా చేసేవారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2008లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. గత ఏడాది వరకు అమెరికాలో ఉన్న శ్రియారెడ్డి మళ్లీ తిరిగి వచ్చి సినిమాల్లో బిజీ అవుతున్నారు. అమెజాన్ ప్రైమ్లో తెరకెక్కిన సుడల్ అనే వెబ్ సిరీస్లో నటించి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రియారెడ్డి తెలుగు సినిమా అప్పుడప్పుడుతోనే పూర్తి స్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాలో కూడా ముఖ్య పాత్ర చేశారు. అయితే ఈ విశాల్ హీరోగా తెరకెక్కిన పొగరు సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలోనే శ్రియారెడ్డి అటు తమిళంలో ఇటు తెలుగులో నటిగా మంచి ఫేమ్ను సంపాదించుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన సుడల్ వెబ్ సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రియారెడ్డి తెలుగు సినిమాతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 2003లో అప్పుడప్పుడు అనే సినిమాలో నటించిన శ్రియారెడ్డి 2005లో అమ్మ చెప్పింది అనే చిత్రంలో నటించి మెప్పించారు. అయితే శ్రియారెడ్డికి నటిగా మంచి ఫేమ్ను తీసుకొచ్చిన సినిమా అంటే విశాల్ హీరోగా తెరకెక్కిన పొగరు సినిమానే. ఆ మూవీలో శ్రియా విలన్ పాత్రలో అదరగొట్టారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా మరో పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ మేకర్స్కు పవర్ఫుల్ లేడీ రోల్స్కి శ్రియారెడ్డి బెస్ట్ చాయిస్గా కనిపిస్తున్నారు. మరి ఫ్యూచర్లో ఇంకెన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ని అందుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే మరొక రూమర్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. అదేంటంటే పొగరు సినిమాలో విశాల్తో ఏర్పడిన స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అయిందని, పార్టీలు పబ్బులు అంటూ ఎక్కడ చూసినా ఈ జంట కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని అప్పుడు తమిళ మీడియా వీరిపై చాలా స్టోరీస్ రాసేసింది. అయితే పొగరు సినిమాలో హీరోయిన్గా నటించిన రీమాసేన్తో క్లోజ్గా ఉంటూ శ్రియారెడ్డిని పక్కన పెట్టేశాడట. రీమాసేన్ అండ్ విశాల్ రిలేషన్ గురించి తెలుసుకున్న శ్రియ చాలా బాధపడిందట. దీంతో ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్న విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణకి దగ్గరయ్యారట. అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారన్న రూమర్ ఉంది. మరిదితో ఇంకా ఎఫైర్ కొనసాగిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నట్టు శ్రియారెడ్డి విక్రమ్ కృష్ణలు విదేశాలకు వెళ్లిపోయారు. విశాలకు శ్రియారెడ్డికి మధ్య ఉన్న సంబంధం బయటపడటంతోనే విక్రమ్ కృష్ణ భార్యను తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారంటూ తెగ వార్తలు హల్చలయ్యాయి. కానీ విశాల్ శ్రియారెడ్డిల మధ్య ఎటువంటి బంధం ఉందో, వారిపై వచ్చిన రూమర్స్పై కానీ వీరి ఫ్యామిలీ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వటం లేదు. ఏది ఏమైనా నటిగా మంచి మార్కులు కొట్టేసిన శ్రియారెడ్డి ఫ్యూచర్లో మరిన్ని మంచి పాత్రలలో కనిపించాలని మనందరం కోరుకుందాం.